యువత పరిధులను విస్తృతం చేసుకోవాలని, యువత జీవితంలో మార్పు తీసుకురావాలని, యువత కలలను సాకారం చేసే వైపు నడిపించే దిశగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని చూస్తోందా? యువతకు వివిధ స్వయం సేవ, అనుభవపూర్వక అభ్యాసం మరియు నైపుణ్యాన్ని పెంపొందించే అవకాశాలను అన్వేషించడానికి, కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు సమాజంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది మై భారత్ వేదిక. मैं 18 से 25 वर्ष के ऊर्जा और संकल्प से भरे हमारे यशस्वी युवाओं से बात करना चाहता हूं. मैं इन्हें न्यू इंडिया यूथ मानता हूं. न्यू इंडिया यूथ का मतलब होता है उमंग, उत्साह और ऊर्जा. मेरा विश्वास है कि हमारे इन ऊर्जावान युवाओं के कौशल और ताकत से ही हमारा न्यू इंडिया का सपना सच होगा. యువత నైపుణ్యాభివృద్ధికి, వారిలో నాయకత్వ లక్ష్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఒక కొత్త కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేరా యువ భారత్ పేరిట ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వేదికకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుం బిగించారు. యువత నైపుణ్యాభివృద్ధికి ఒక డిజిటల్ వేదికను తీసుకురావడమే మై భారత్ ప్రధాన లక్ష్యం. యువత తమకు కావలసిన అవకాశాలను పొందడంతో పాటు సుసంపన్న భారత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వారధులుగా ఉండాలని 15-29 మధ్య వయసు ఉన్న వారికి ఈ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం చేకూరాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా మై భారత్ పథకాలపై వర్క్షాపులు అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 2025-26 నాటికి జిల్లాలోని అన్ని మై భారత్ కేంద్రాలను నిర్మాణాత్మకంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది. దీని ద్వారా యువత, కుటుంబాలకు మరియు సమాజానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కల్పిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడలో మేరా భారత్ వేదికగా కేంద్ర ప్రభుత్వం పథకాలు, వాటి ప్రయోజనాలను పొందడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ సంపాదకులు పురుషోత్తం రెడ్డి, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగ సంచాలకులు హెడ్నిరాస్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ కె సుజన, ప్రాంతీయ నెహ్రూ యువ కేంద్రం డైరెక్టర్ సుంకర రాము, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి వందే మాతర గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాంతీయ నెహ్రూ యువ కేంద్రం డైరెక్టర్ సుంకర రాము మై భారత్ ఫ్లాగ్షిప్ పథకాలపై వర్క్షాపులు అనే అంశంపై మాట్లాడుతూ, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు సమాచారం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రభుత్వ ప్రయోజనాలను పొందడం మై భారత్ ఫ్లాగ్షిప్ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలిపారు. యువతకు స్వయం సేవ, అనుభవపూర్వక అభ్యాసం మరియు నైపుణ్యాన్ని పెంపొందించే అవకాశాలను అన్వేషించడానికి, కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు సమాజంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఈ వేదిక అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక పథకాలను మనకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అది ఏ విధంగా మీ వరకు చేర్చాలి అనే విషయాలు చాలామందికి తెలియట్లేదు. ఆ విధంగా ఇది దేశవ్యాప్తంగా ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేసి అందరికీ ఈ పథకాలను అందే విధంగా మీ అందరి దగ్గరికి చేరాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వర్క్షాప్ అనేది ఇక్కడ కండక్ట్ చేయటం, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకు ఆతిథ్యం ఇచ్చి ఇంత మంచి మీ అందరు ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మై భారత్ ద్వారా అనేక యూత్ కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాము. ఆ యూత్ కార్యక్రమాలు యూత్కి అందరికీ రీచ్ అవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మనం ఈ వర్క్షాప్ను కండక్ట్ చేసుకోవడం, ఈ వర్క్షాప్ను ఇంతమంది పెద్దలతో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో ఇంత మంచి వెన్యూ దొరికి ఇంత మంచి మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక మీదట కూడా యూత్కి సంబంధించిన అనేక కార్యక్రమాలను ఇక్కడ జరుపుకునే విధంగా మనకి అవకాశం కల్పించాలి. ఇంకా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ అందరికీ మన ప్రధానమంత్రి మోదీ గారు ఎంతో సంకల్ప కృషితో ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 2047 విజన్ నాటికి అనేక కార్యక్రమాల ద్వారా మనకి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, దగ్గర 130-140 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ పేర్లు కూడా మనకు చాలా వరకు తెలియదు చాలామందికి.
కనీసం అందులో ఉండే కొన్ని పథకాలనైనా ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఆ పథకాలను ఎలాగ అప్లై చేయాలి, అసలు ఆ పథకాలు మీ వరకు ఎలా చేరుతుంది అనే విషయాలని కొంతవరకైనా మేరా యువ భారత్ మై భారత్ తరపున మీ అందరికీ తెలియచేయాలి. అదేవిధంగా ఈ ప్లేస్లో ఈ మంచి కార్యక్రమం నిర్వహించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము స్టార్ట్ చేసుకోవటం, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ సంపాదకులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో 31 అక్టోబర్ 2023న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మై భారత్ పోర్టల్ను ప్రారంభించారని తెలిపారు. మేరా యువ భారత్ మై భారత్ అనేది యువత అభివృద్ధి కోసం సాంకేతికతతో కూడిన విస్తృత సంస్థాగత యంత్రాంగాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి సంస్థ. దీని ద్వారా యువతకు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలతో యువత జీవితంలో మార్పు తీసుకురావాలని, అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఈ వేదిక ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. యువత ద్వారా మన భారతదేశ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే నిర్ణయం ఉంది. 145 కోట్ల భారతదేశ జనాభాలో 40% యువత మాత్రమే ఉంది. ఏ దేశానికి కూడా ఇంత పెద్ద యువ ఇంధన శక్తి ఎవరికీ లేదండి. అలాంటి సామర్థ్యాలు, నైపుణ్యాలు కలిగిన గొప్ప శక్తి, యువశక్తి మన దగ్గర ఉంది. అయితే మన ఇప్పుడు వచ్చే ప్రతి స్కీమ్ని కూడా కేంద్ర ప్రభుత్వం అనేది పథకాలను నిర్మిస్తుంది మాత్రమే, కానీ వాటిని రియల్గా ఎగ్జిక్యూట్ చేసి ప్రజలలోకి, మీ కుటుంబీకులకు, స్నేహితులకి అందరికీ తీసుకువెళ్ళవలసిన ప్రధాన కర్తవ్యం మన అందరిలోనూ ఉంది. యువకులనే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా తీసుకెళ్ళినట్లయితే ఏదైతే పథకాలు వస్తాయో ఆ పథకాలని మనం విజయవంతమైనట్టే. భారత భవిష్యత్తు అనేది అదో దూరం కాదు, అంతా మన చేతుల్లోనే ఉంది. మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మనం చేసే ప్రతి పని కూడా భారత భవిష్యత్తుకు సుదీర్ఘంగా మనం వీలైనంత త్వరగా డెవలప్డ్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బాధ్యతాయుతంగా ఉండాలి. ఏదో ఈరోజు వచ్చాము గ్రహీతలుగా కాకుండా రియల్ ఎగ్జిక్యూటర్స్గా వర్క్ చేయాలి. ఏదో ఈరోజు వినేసాము రేపటితో నార్మల్ అయిపోతుంది అని కాకుండా ప్రతి ఒక్కరు దాన్ని అవేర్నెస్ తీసుకొస్తూ అందరినీ అవేర్ చేసుకుంటూ చేస్తే ఒక భారతదేశం ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగి, పరిశుభ్రమైన గ్రామాలు కలిగి ఉండి, ఇవన్నీ అనేది ఎంతో దూరంలో లేదండి. వీలైనంత త్వరగానే అందరి సహకారం ఉంటే మనం చాలా చక్కగా త్వరగా సాధించుకోవచ్చు. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా మీ స్నేహితులతోనూ, మీ మిత్రులతోనూ, మీ కుటుంబీకులు, మీకు ఎవరు ఉన్నా సరే ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేసుకుంటే భారతదేశాన్ని సంపన్నంగా తయారు చేయడంలో మీరే ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగ సంచాలకులు హెడ్నిరాజ్ ప్రసంగిస్తూ, ప్రస్తుతం యువత నిషామత్తులో బానిస కాబోతోందని, భవిష్యత్తులో ఈ కార్యక్రమం యొక్క మంచి ప్రభావం ఉంటుందన్నారు. యువత చదువుతోనే గొప్పవారు కాలేరని, వృత్తి నైపుణ్యంతో కూడా గొప్పవారు కావచ్చని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభించిందని తెలిపారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతివృత్తుల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ గారు అందించిన పీఎం విశ్వకర్మ పథకం, ఇందులో ఆర్టిజన్స్, కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారులు కావచ్చు, ఇంకా శిల్పులు కావచ్చు, వీళ్ళు ఎవరైనాను ఆర్టిజన్సే. వీళ్ళందరూ ఎలా పని చేస్తున్నారు? ఇప్పుడు మనకి చాలా సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైను, NIFT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇవన్నీ కోర్సులు నేర్పుతాయి మనకి. పలు విద్యా కోర్సులు మనకి నేర్పిస్తారు. వీళ్ళు ఏం చెప్తారు అంటే మనకి డిజైనింగ్ ఎలా చేయాలి, ఆర్కిటెక్చర్లో కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఇలాంటివి ఆర్కిటెక్చర్ని. వాటిలో కూడాను ఎలా ప్లానింగ్లు వేయాలి, ఏదైనా ఒక కట్టడం నిర్మించాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, ఒక బ్రిడ్జ్ నిర్మించాలన్నా, ఏవైనాను ఇవి ఇంజనీరింగ్ టెక్నాలజీలు పాటించి చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ లేని రోజుల్లో
మన పాత జనరేషన్స్ చూసుకుంటే వాళ్ళందరూ ఎలా నేర్చుకున్నారు ఈ స్కిల్స్ అంటే స్వయం కృషి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటమే. పని అనేది మనం నేర్చుకోవాలంటే, స్కిల్ నేర్చుకోవాలంటే ఎవరికైతే పని చేతనవనో వాళ్ళ దగ్గర మనం ఎందుకు చేరుతాం? అప్రెంటిస్ కానీ దేని కింద ట్రైనింగ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ పని తాలూకా సులువులు నేర్చుకోవటానికి, మెలకువలు నేర్చుకోవటానికి, ఇవి నేర్చుకొని మనం వాటిని ఇంప్లిమెంట్ చేయడం, దాంట్లో వర్క్లో మనకు వచ్చే అనుభవంతో ఇంకా మరిన్ని అభివృద్ధి అందులో ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్ళటం. ఈ ఏదైతే స్కిల్స్ మనం నేర్చుకున్నామో వీటిని నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయటం వల్ల ఇది కంటిన్యూటీ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులకు, చేనేత కార్మికులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారు. అలాగే తొలి విడత కింద ₹1,00,000 వరకు, రెండో విడత కింద ₹2,00,000 రుణం అందిస్తారని, దీనికి కేవలం 5% వడ్డీ వసూలు చేస్తారని, ఇది ఇతర లోన్లతో పోలిస్తే చాలా తక్కువని ఆయన తెలిపారు. చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేని పరిస్థితులు ఉన్నాయి. సో ఎంటర్ప్రెన్యూర్గా మారాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆశిస్తోంది. ప్రతి వ్యక్తి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారి 10 మందికి ఉపాధి కల్పన ఇస్తే దేశం త్వరితగతిన అభివృద్ధి పథంలో నడుస్తుంది. అందరికీ ఉద్యోగాలు, ప్రభుత్వాల్లో ఉద్యోగాలు దొరకాలి, వాటి కోసం మేము ఎదురు చూస్తాం, లేకపోతే అలాగ టైం వేస్ట్ చేస్తాం అనుకుంటే యువత ఎందుకు పనికి రాకుండా పోతాం చెప్పాలి అంటే. నిజంగా ఆల్రెడీ మనం మొబైల్ ఫోన్స్ పెట్టుకొని రీల్స్ చూసుకొని ఇన్స్టాగ్రామ్లో చూసుకొని చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. దాని నుంచి బయటపడితే మంచిది. డ్రగ్ అడిక్షన్ కంటే అది అత్యంత బాధాకరమైన విషయం సోషల్ మీడియా. దాని నుంచి మనం త్వరగా బయటకు వచ్చి మన భవిష్యత్తుకి పునాదులు బాటలు వేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. ఎస్బీఐ జనరల్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ, దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన అని, ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేయడానికి అన్నారు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశమని, కుట్టు మిషన్, కిరాణా షాపు మొదలుకొని స్టార్టప్లను ప్రారంభించే యువకులు, మహిళలను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని, సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ఈ పథకం కింద ₹50,000 నుండి ₹20,00,000 వరకు రుణం ఇస్తున్నారు. పీఎం ముద్రా యోజన కింద 10 ఏళ్లలో ₹33,00,00,000 రుణాలిచ్చారన్నారు. ఈ పథకం కింద మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే PMEGP అంటే స్వయం ఉపాధి పథకం. ఇది జనరల్గా ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఏదో జాబ్స్ అనే ట్రై చేస్తారు. ఈ విధంగా ఎవరు ట్రై చేయరండి. అంటే మోదీ గారు ఏమంటున్నారు, ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనమే పెట్టుకోవాలి, ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవడం అది వద్దు, మన స్వయంగా ఇండస్ట్రీస్ ఏదన్నా పెడితేనే మన దేశం అంతా అభివృద్ధి చెందుతుందండి. మన రాష్ట్రం మన గ్రామం తీసుకోవాలి ఫస్ట్. మన గ్రామం, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందండి. సో మీరేంటంటే ఇంతమంది చదువుకుంటున్నారు అందరూ, కానీ ఏదో అందరూ ఉద్యోగమే అని అనకూడదండి. మనకి అన్ని వ్యవసాయ రంగం ఉంది, అన్ని రంగాలు ఉన్నాయి. అవన్నింటిలో కూడా మనం ఉపాధి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP దీంట్లో ఏంటంటే 18 years దాటిన ఎవరికైనా సరే మనకి లోన్స్ వస్తాయి. అంటే ఒక 25 lakhs వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిటైల్ ట్రేడ్ అది ఉంటుంది, 5 లక్షల నుంచి మొదలవుతుంది. దీంట్లో సబ్సిడీ కూడా ఉంటుంది. అది ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. విలేజెస్లో అయితే 25% సబ్సిడీ వస్తుంది, గవర్నమెంట్ నుంచి వస్తుంది ప్రోత్సాహకంగా, మార్జిన్ మనీ సబ్సిడీ కింద. గుజరాత్ తీసుకోండి, వాళ్ళంతా కూడా స్వయం ఉపాధి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. జాబ్స్కి ఎక్కువ వెళ్ళరు, కొంతమంది వెళ్తారు కానీ స్ప్లిట్ అవుతారు. అలా చేసినప్పుడే మనం 10 మందికి ఉపాధి కల్పించాలండి. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కడ వెళ్ళి ఎవరి దగ్గర పనిచేయడం కాదు, మీరే 10 మందికి చిన్న స్టేజ్ నుంచి కూడా ఎంతోమంది పెద్ద బిజినెస్ వరకు వెళ్ళారండి. అంటే చిన్న 1 లక్ష 2 లక్షలతో స్టార్ట్ చేసి అలా ఎదుగుతూ మన కష్టం అండి, అంతే. మనం కష్టపడితే ఏదన్నా సాధించగలమండి. మెయిన్ ఏంటంటే మనం పట్టుదలతో కష్టపడాలి. కష్టపడినప్పుడు డెఫినెట్గా మనం ఎదుగుతూ ఉండే 10 మంది కూడా కలిసి మీరు పెట్టుకోవచ్చు. చిన్న యూనిట్స్ అందరూ కలిపి కూడా మీరు 5-10 మంది కూడా కలిపి చేసుకోవచ్చండి.
ఇది చాలా ఉపయోగం. నేను ఇది భవానీపురం SBI మేనేజర్. మీరు ఎవరైనా సరే వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డెఫినెట్గా అందరికీ కూడా ఈ స్కీమ్స్ వల్ల అన్ని బెనిఫిట్స్ కూడా మీకు అందేటట్టు చూస్తాం. మేము చెప్తున్నాం కదండి, మీరు మాత్రం అందరూ అభివృద్ధి చెందాలా. చదవడం ముందు చదువుకోండి, చదివిన తర్వాత మీరు ఇండస్ట్రీలు సొంతంగా స్టార్ట్ అయ్యేటట్టు కూడా మీరు చూసుకోవచ్చండి. ఓకేనండి, దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగచ్చు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ కె సుజన మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన అని, దేశంలోని గ్రామీణ ప్రాంతాల పేద కుటుంబాలకు పక్కా గృహాలను అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ పథకం కేవలం గృహాలు నిర్మించడం మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, విద్యుత్, నీరు, శానిటేషన్ వంటి ప్రాథమిక సౌకర్యాలతో కొత్త గృహాల నిర్మాణం పేద ప్రజలకు ఒక మంచి భవిష్యత్తును అందిస్తుందని, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించడం ఈ పథకాన్ని మరింత సులభంగా, వేగవంతంగా మారుస్తోందని చెప్పారు. ఈ గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే యాన్యువల్ ఇన్కమ్ వార్షిక ఆదాయం 3 లక్షల లోపల ఉన్న వాళ్ళని ఎకనామికల్లీ వీకర్ గ్రూప్ అంటారు. అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs ఉండే వాళ్ళని లోవర్ ఇన్కమ్ గ్రూప్ అంటారు. అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే 9 లక్షల వరకు సంపాదించే వాళ్ళ సంవత్సరానికి వాళ్ళని మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే అర్బన్ ఏరియాస్లో ఇల్లు అయితే కట్టుకుంటారో, హౌసింగ్ లోన్ బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ పొందుతారో వాళ్ళకి సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఏంటంటే మ్యాక్సిమము 1,80,000 వరకు ప్రొవైడ్ చేస్తుంది. అది కాకపోతే మీరు రెగ్యులర్గా కట్టుకుంటూ ఉండాలి. అది ఎట్ ఏ టైం ఇవ్వదు, మీకు 5 yearsలో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ మీద రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు మీరైతే రెగ్యులర్గా కట్టుకుంటూ ఉంటేనే, సపోజ్ రెగ్యులర్ కట్టకుండా ఆపేసిన వాళ్ళకి అది మళ్ళీ ఆ సబ్సిడీ అన్నది వాళ్ళు రిలీజ్ చేయరు. సో అందుకని ఈ స్కీమ్ కింద ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ బ్యాంక్కి అప్రోచ్ అయ్యి మీకు హౌసింగ్ లోన్ కోసం వెళ్ళవచ్చు. సో ఈ అన్నది బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది మీకేంటి సబ్సిడీగా కేంద్రం నుంచి రప్పించడానికి. తర్వాత ఇది ఓన్లీ ఏంటంటే మ్యాక్సిమం లోన్ ఈ స్కీమ్ కింద 25 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉందండి. 25 లక్షల వరకు ఉంటే, సపోజ్ దానికన్నా ఎక్కువ ఉంటే మీరందరూ ఈ స్కీమ్లో కవర్ కారనమాట. సో ఈ స్కీమ్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా మీ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ఆల్రెడీ ఇప్పటి వరకు తీసుకుని ఉంటే, September 24 నుంచి తీసుకుని ఉంటే, సో మీరందరూ కవర్ అవుతారని మీరు అనుకుంటే మీరు బ్రాంచ్కి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మేము ఎలిజిబుల్లా కాదా సబ్సిడీకి అన్నది మీరు వెళ్ళి బ్రాంచ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు కట్టుకుంటారంటే మీరు ఆ స్కీమ్ కింద కూడా లోన్ అవైల్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏదైతే ఇల్లు కట్టుకుంటున్నారో, కొనాలనుకుంటున్నారో అది కంపల్సరీగా లేడీస్ పేరు మీదే రిజిస్టర్ అవ్వచ్చాయి ఉండాలి. ఆర్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ అని, అప్పుడైతేనే మీకు ఈ సబ్సిడీ అనేది బ్యాంక్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురా. ఓన్లీ జెంట్స్ పేరు మీద ఉంటే నాట్ ఎలిజిబుల్. సో కంపల్సరీగా ఇవే గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఏంటంటే ఏదైతే పర్చేస్ చేస్తారో, కట్టాలనుకుంటారో అది లేడీస్ పేరు మీద ఉండాలండి. సో ఇప్పుడు లేడీస్ పేరు మీద లేకపోతే మటుకు ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రారు. అనంతరం నెహ్రూ యువ కేంద్రం వారు యువ వాలంటీర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. భారత దార్శనికత కింద శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో యువ నిపుణుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఆవిష్కరణ, సృజనాత్మకత మరియు ఆశయాలకు మార్గదర్శకులుగా యువ నిపుణులు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి, దీన్ని ముందుకు నడిపించడంలో మేరా యువ భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఆశిద్దాం.